నేనేం అద్భుతమైంది ఇవ్వగలను, మీరు ఇక్కడంతా అద్భుతం జరుగుతుంటే ఎంత ఆ అబ్బాయిని చూస్తుంటే, ఆ పిల్లాడిని చూస్తుంటే అసలు కృష్ణుడే, ఇంకెవరూ కాదు. అంత బాగా వాయించాడు. అంత చిన్న పిల్లాడు, 7 ఏళ్ళో 8 ఏళ్ళో ఉంటాయేమో. ఎంత అద్భుతంగా వాయించాడు. ఆ వేళ్ళు చూస్తుంటే నాకు ఎంతో ముద్దొచ్చాయో. ఈ వేళ్ళేనా ఇక్కడ తిరుగుతున్నాయి ఫ్లూట్ మీద అనిపించేసింది. ఆ సంగీతం ఈ జన్మలోది కాదు, ఎన్నో జన్మలోది. ఈ జన్మలో అయితే ఇంత అద్భుతంగా వాయించినటువంటి గొప్ప విషయం, కానీ ఎన్నో జన్మల నుంచి వచ్చిన ఆ సంస్కారం కాబట్టి ఇంత ఇదిగా ఉన్నాడు అబ్బాయి. చాలా అద్భుతంగా జరిగాయి మన ధ్యాన మహాయజ్ఞాలు, యాగము. చాలా 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 అద్భుతంగా జరిగింది. ఈ 7 రోజులు అసలు ఎప్పుడు అందరూ మర్చిపోయారు, ఇళ్ళు వాకిళ్ళు కూడా. ఇంట్లో ఉంటే కూడా లైవే చూస్తున్నారు కాబట్టి ఇళ్ళు వాకిళ్ళు అక్కడ కూడా మర్చిపోయారు. ఏ మెసేజ్ వస్తుందో, ఏం ప్రోగ్రామ్ వస్తుందో, ఏం ధ్యానం చేస్తామో అని ఇదే ధ్యాసలో ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా జరిగింది ఈ 7 రోజులు. అండ్ పిఎంసి వారికి మన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత మంచి ప్రోగ్రాము, ఈ ధ్యానము ఇక్కడ పెట్టడం అనేది. అండ్ ఇంకోటి అనౌన్స్ చేయదలుచుకున్నాను. సో నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడే చేసుకుందామా వద్దా? నెక్స్ట్ ఇయర్ కూడా శ్రావణ మాసంలో 22 నుంచి 28 వరకు మన ధ్యానం ఇక్కడే జరుగుతుంది. ఆగస్ట్ నెల తిరుపతిలోనే వెన్యూ మనం మళ్ళీ చేసుకుందాము. బట్ డేట్స్ మాత్రం కన్ఫర్మ్ చేసుకోండి. శ్రావణ మాసంలో 22 నుంచి 28 వరకు, ఆగస్ట్ నెలలో 26, 2026. సో తిరుపతిలో జరుపుకుందాం. మళ్ళా ఇలాగే 7 రోజులు అద్భుతమైన ధ్యానము, అద్భుతమైన మెసేజెస్, అద్భుతమైన కళాకారులు వచ్చి నాట్యం చేస్తారు. గురువుల సందేశాలు, ముఖ్యమైనది ధ్యానం. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైంది ధ్యానం కనుక మనం చేసుకుందాం. సో అబ్బాయిని చూశారు కదా, ఎంత ముద్దుగా ఉన్నాడో, ఎంత బాగా వాయించాడు ఫ్లూటు. పత్రి గారికి ఇష్టమైన ఫ్లూటు. ఆయన విని ఉంటే ఎంత ఆనందించి ఆ పైనుంచే చూస్తూ చూస్తూ ఆశీర్వదించుంటారు అబ్బాయిని.